పట్టణంలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వసతులను స్వయంగా పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న ఆయన ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు. పోషకాహారం, ఓఆర్ఎస్ పంపిణీ వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరులో లోపాలున్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే అటెండెన్స్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలలోపు విధులకు హాజరు కావాలని, ఆలస్యమైతే గైర్హాజరు వేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి కూడా అడిగి తెలుసుకున్నాం. అందరికి కూడా ఓఆర్ఎస్ కానీ అన్ని పోషకాహారాలు కానీ అన్నీ కూడా ఇళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకోమని చెప్పి కూడా తెలియజేశాం. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా ఇంక రాబోయే రోజుల్లో ఎలాంటి అవసరం ఉండకూడదు. జాగ్రత్తగా కూడా అటెండెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ బుక్ లేదు, అది కూడా పెట్టమని చెప్పాం. అటెండెన్స్ బుక్ పెట్టి 9:30 గంటల ఎవరు వస్తారో ఎవరు రాలేదు ప్రజెంట్ ఆప్షన్ కూడా నోట్ చేయాలని చెప్పని తెలియజేస్తాం. అంటే నువ్వు అడ్జస్ట్మెంట్ చేస్తున్నావు అంతా, మరి ఎందుకు రాయని చెప్పు. మంది ఆప్షన్ ఎందుకు రాసి చెప్పు. అదంతా వద్దమ్మా. నువ్వు రోజు ఉదయంతో అటెండెన్స్ చూసుకుంటావా లేదా? మరి ఎక్కడ రాజో చూపించు. ముందు సస్పెండ్ చేయాలి. చేస్తే భయం ఉంటుంది, అందులో వస్తారు, పని చేస్తారు. పేషెంట్ వచ్చారు, మరి 14 మంది ఉండాలా, 7 మంది ఉన్నారు. 7 మంది ఏం పని చేస్తారు చెప్పండి, చెప్పండి. నువ్వు రాసేయాలి, చెప్పేది నేను చెప్తే కదమ్మా. నువ్వు చేస్తుంటే పని అదే అడ్జస్ట్మెంటే కదా. నువ్వు ఒకరిద్దరు అయితే పర్వాలే, ఇంతమంది రానప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్ ఎందుకు చెప్పు సీఎం అందరూ హెల్తీగా ఉండాలా, బాగుండాలా అని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మెడిసిన్స్ ఇచ్చి బాగా చూడాలని కాన్సెప్ట్తో చేస్తా ఉంటే మీరు ఏమైనా చేస్తే ఇంకేం చెప్పండి. జనాలు ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎందుకు పని చేసుకోకూడదు? అంతమంది రాలేదు, నువ్వు ఎక్కడ రాసావు చెప్పు. ఇలాంటి వాళ్ళు చెడిపోరా? నువ్వే చెప్పలేదు. ఇలాంటి వాళ్ళు ఉంటే హాస్పిటల్ చెడిపోతుందా లేదా? 16 మందికి ఇప్పుడు వీళ్ళు 14 మంది 7 మంది ఉన్నారు. ఇంక 7 మంది లేరు. వాళ్ళందరూ నువ్వు సేవ్ చేస్తున్నావు. రోజుకి ఎంత పడుతుంది శాలరీ ఒక్కొక్కడికి? ఏంది రోజుకి ఎంత పడుతుంది? 300 పడుతుంది సార్. లాస్ అయ్యారు అది కూడా.